Rahul, are you there? Any updates so far? మేడం, ఈ బిల్డింగ్ల మీద లవ్వర్లు మందు సిట్టింగ్ వేసేవాళ్ళు తప్ప నాకు ఇంకెవ్వరూ కనిపించట్లేదు మేడం. Rahul, please focus. అవన్నీ కాకుండా do you find anything suspicious? వీడెవడు డాబా మీద దోమల బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నాడు? Are you serious? దోమల బ్యాట్లు ఎలకల మందులు అమ్ముకునే వాళ్ళు కాదు మనకు కావాల్సింది. We are looking for a terrorist. మ్యామ్, ఐ థింక్ ఐ ఫౌండ్ సంథింగ్. అది దోమల బ్యాట్ కాదు మ్యామ్, హీ హ్యాస్ ఎ గన్. గుడ్ రాహుల్. ఏ బిల్డింగ్ అది? లొకేషన్ ఎక్కడ? అమ్మ బాబాయ్, డ్రోన్ చూసేశారు. షిట్. నా 2,43,506 రూపాయలు మేడం. వాట్? నా డ్రోన్ కాల్ చేశాడు. ఐ హావ్ లాస్ట్ విజువల్. ఇట్స్ ఓకే, కామ్ డౌన్ రాహుల్. నాకు ఆ బిల్డింగ్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వగలుగుతావా? అంటే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ చూసే లోపే డ్రోన్ కాల్ చేశాడు మ్యామ్. రాహుల్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా టీం వచ్చేలోపు నువ్వు కెప్టెన్, కెప్టెన్. సరిపోయింది, ఇది కూడా పనిచేసి రావట్లేదు. నా డ్రోను నీ చెప్తు. ఎంతవరకు వచ్చింది? అంతా రెడీ బ్రో. సిటీలో నా వాకీ టాకీస్ కమ్యూనికేషన్స్ అన్నీ కట్ చేశాను. ఇంకో 10 minutesలో బాంబ్స్ రెడీ అవుతాయి. పోలీసుల డ్రోన్ ఒకటి బిల్డింగ్ పైనకి వస్తే షూట్ చేశాను బాయ్. పోలీస్లా? వాళ్ళకి ఇట్లా తెలిసింది? నాకు తెలిసి మన గ్యాంగ్లోనే ఎవరో ఒక స్పై ఉన్నారు బాయ్. స్పైయా? ఆ డ్రోన్ ఆపరేటర్ ఇంకా మన గ్యాంగ్లో ఉన్న స్పై, వాళ్ళిద్దరు నాకు ప్రాణాలతో కావాలి. ఓకే బాయ్. డ్రోన్ గాల్లో చూడంగానే ఉచ్చబడ్డదరా. అవునా, ఏం చేసినావు మరి? చెప్పినా కదరా ఉచ్చబడ్డదని, అందుకే ఉచ్చబోసుకోనికి వచ్చిన. ఏంటి నన్నే స్పై అనుకుంటున్నావా? డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎ మ్యాన్ విత్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అయినా మీ గ్యాంగ్లో చాలామంది ఉన్నారుగా. ఎవడో ఒక స్పై వచ్చి రోజు మీ బిర్యానీ తింటూ అటు ఇటు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే మీరేం వీక్తున్నారు? అయినా రెడీ అయిందని మాటి మాటికి అడగమాకండి. అవి బాంబులు, బాండాలు కావు. కొంచెం టైం ఇవ్వండి, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అన్నా, మన బిల్డింగ్ మీద డ్రోన్ ఎగరేస్తారంట కదన్నా? అవును, అన్నవాడిని వెతికి పట్టుకురమ్మన్నాడు. పద. నువ్వు ఆ చౌడీకి వెళ్ళి దొరికితే చంపేస్తాడు సాయిరామ్. అన్నా, నా డ్రోన్తో పాటు నేను పోయినా. కెప్టెన్ కాల్. విండోస్ డౌన్. ఏ, ఎవరు నువ్వు? ఫస్ట్ డౌన్ చెయ్యి. కెప్టెన్ కాల్, మాట్లాడు. రాహుల్, దట్స్ జాక్. అతన్ని లోపలికి రానివ్వు.
ఓకే కెప్టెన్. హాయ్ బ్రో, ఐఎమ్ జాక్, బాంబ్ స్క్వాడ్ ఎక్స్పర్ట్. బాంబ్ ఎక్స్పర్ట్. అంటే ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ ఏం కాదు బ్రో, జస్ట్ హాబీ అంతే. హాబీ ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నావు? అంటే చిన్న ఉన్నప్పుడు గల్లీలో వెరైటీ బాంబులు కలిసిండే బ్రో. అది చూసి ఒక పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, ఏదో రోజు ఒక పెద్ద బాంబ్ స్క్వాడ్ ఎక్స్పర్ట్ అవుతా అన్నాడు బ్రో. అందుకే అయిపోయినా, మొన్న క్లాసెస్ కూడా జాయిన్ అయిపోయినా. జాక్, నీ పెంట పురాణానికి ఇది టైం కాదు. నా లిజన్ టు మీ గైస్, సిచ్యువేషన్ చాలా వర్స్ అయిపోయింది. ఆ బిల్డింగ్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ సిటీలో ఉన్న పోలీస్ వాకీ టాకీస్ అన్నిటిలో బాంబ్స్ పెట్టారు. అవి ఏ టైంలో అయినా పేలిపోవచ్చు. వాకీస్లో బాంబా? నాకు ఆ సస్పెక్టెడ్ బిల్డింగ్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి. ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారా లేదా ఏం చేస్తారో అనేది మీ ఇష్టం, కానీ వాళ్ళకి 1% కూడా డౌట్ రావద్దు. జస్ట్ లొకేషన్ కన్ఫర్మ్ చేసి స్టేలో. ఇంకో 20 minutesలో నా టీం అక్కడికి వస్తుంది. కెప్టెన్, అసలు ఆన్ ఫీల్డ్ ఆపరేషన్తో మాకేం సంబంధం? నేను జస్ట్ ఒక డ్రోన్ ఆపరేటర్ని. నేను కూడా జస్ట్ ఒక బాంబ్ ఎక్స్పర్ట్ అంతే. వాడి బొంద మేడం, మీ దగ్గర ఎక్స్పర్ట్ అంటున్నాడు, నా ముందు హాబీ అంటున్నాడు. ఇదంతా కాదు మ్యామ్, మాకు దీనికి ఏ సంబంధం లేదు, మేము వెళ్ళము. నేను కూడా వెళ్ళా, నేను జస్ట్ ఇంటర్న్ అంతే. కెప్టెన్, ఇలాంటి మిషన్కి మాలాంటి పిల్లి పిత్రోలు కాకుండా మీ దగ్గర ఒక మంచి ఏజెంట్స్ ఎవరు లేరా మ్యామ్? యూర్ ఆల్రెడీ దేర్ రాహుల్. అయినా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ఇట్స్ అన్ ఆర్డర్. నౌ గో. నా టీం అక్కడ 20 minutesలో ఉంటుంది. కెప్టెన్ 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 కెప్ మనకేం సంబంధం బ్రో, మనం ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో మమ్మీ కూడా చెప్పి రాలే, ఏమవుతుందేమో. Look at me now, eyes open. All set for some Diwali with the cops. Rep my street, yeah, my homies. మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తా. इससे पहले मेरे को डेमो चाहिए. డెమో ఏంది డెమో? గదేదో కార్ టెస్ట్ డ్రైవ్ చేసినట్టు. చెప్పినా కదా డెమో चाहिए. బ్రో, ఇంత 10 meters రేంజ్ ఉన్న బాంబు అయితే మరీ ముంగట పెట్టుకుని పేర్చుకుంటామా బ్రో? అలీ మూసుకొని 20 minutes టైం పాస్ చేసినామంటే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు వేల్చు. సాయిరామ్. బ్రో, నీకేమైనా వినిపించిందా? ఇప్పుడు నాకున్న భయానికి నా గుండె సప్పుడు తప్ప ఇంకేం వినిపించట్లే భయ్యా. పదా బ్రో, ఆ లొకేషన్ ఏదో అనుకుందాం. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అరే జస్ట్ ఆ లొకేషన్ ఎక్కడో తెలుసుకొని వాళ్ళకి చెప్పడం అంతేగా, దాంట్లో ఏముంది? నాకైతే ఉచ్చబడుతుంది భయ్యా. అంటే నాకు కూడా అట్లనే ఉంది, కానీ తప్పదు కదా, పదా. నేనైతే సచ్చినారన్. బ్రో, డ్రోన్లో ఇదే గల్లీలాగా అనిపించింది. భయ్యా ఎవరైనా ఉన్నారా? అనా జనాభా లెక్కలు. రాత్రి జనాభా లెక్కలేంద్రా లబ్బే. ఓకేనా? పాస్పోర్ట్ వెరిఫికేషన్. కుక్కుంది భయ్యా. ట్వంటీ 24 లొకేషన్స్లో బాంబు పెట్టాం సార్. 3 లొకేషన్స్లో అన్షోర్గా ఉన్నాం. కూకట్పల్లి. బాయ్, ఈ 5 మందిలోనే ఆ స్పై ఉన్నాడని నాకు అనిపిస్తుంది బాయ్. ఇందాక వాడి ఇటు నుంచి వచ్చాడే. జాక్ ఇట్రా. బ్రో, ఇదే లొకేషన్ అనుకుంటా. వాళ్ళు చూడ ఎంత డేంజర్గా ఉన్నారు. నాకు ఈ గల్లీలో అన్ని డేంజర్గానే కనిపిస్తున్నాయి బ్రో. పద.
పద కన్ఫర్మ్ చేసుకుందాం. ఏం చేసుకునేది ఇదే లొకేషన్ చెప్పే కదా. ఏ పద బ్రో, ప్రతి దాంట్లో ఏదో ఒకటి చెప్తాం. అరే బ్రో ఆ డ్రోన్ ఎగరేసినోడు నాకు ఆ, కనపడా అన్నా. నమ్మన్. ఒకసారి ఫైర్ ఇంజన్ కాల్ చేయరా. ఎందుకు? ఆ, పక్క గలీలో ఏదో బాంబు వెళ్ళిందన్నా. మనోళ్ళు స్టార్ట్ చేసిరు అనుకుంటా. చల్ చల్ ఓ కాల్ లేదు ఏం లేదు ఇక్కడ ఓ ఓకే అన్న వెళ్ళిపోతున్నాం. పద బ్రో అరే, అన్న, నుంచి వెళ్ళిపోదాం. పిల్ల బచ్చానా బ్రో కన్ఫర్మ్ ఇదే లొకేషన్. మరి కెప్టెన్ కాల్ చేసి లొకేషన్ చెప్పి బ్రో, మన పోలీసులు వచ్చేస్తారు. రేయ్ ఆ? ఎవర్రా మీరు? అమ్మ బాబీ నాకేం తెలియదు. ఆగుబే సవాలే ఎక్కడికి రా పారిపోయేది? ఏమైంది? కుత్త ర్యాంప్ ఆడించినావు బ్రో. కెప్టెన్ వీ ఫౌండ్ ద లొకేషన్. కానీ వీళ్ళకి ఇక్కడ పోలీస్ ఆపరేషన్ జరుగుతుందని తెలిసిపోయింది. వాట్ ద ఫక్? నేను జస్ట్ లొకేషన్ కనుక్కొని రమ్మన్నా కదా, యు ఇడియట్స్. షిట్ షిట్ షిట్, ఆ సౌండ్ ఏంటి? వాట్ హ్యాపెన్? బాయ్ పోలీసులు. పోలీసులా? ఎంతమంది? ఇద్దరు బాయ్. ఇద్దరేనా? అవును బాయ్. వాళ్ళిద్దరు నాకు ప్రాణాలతో కావాలి. ఈ 5గురిలో ఆ స్పై ఎవడో వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి చెప్తాడు. సరే బాయ్. మీరిద్దరు ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోండి. నా టీం 10 minutes అక్కడ ఉంటుంది. 10 minutes ఆల్రెడీ సెక్యూరిటీ బ్రీచ్ అయిపోయింది. ఈ గ్యాప్ లో బాంబులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మ్యామ్. కింద ఇద్దరు నాకు ప్రాణాలతో కావాలి, వెళ్ళండి. అలీ, ఇది మా వాళ్ళు చేసిన బాంబ్. మాకు మీ అంత టైం సెన్స్ లేదు. టైంకి అస్సలు వేలదు. కానీ పేలితే మాత్రం ముక్కాలు అయిపోతావు. 15 minutesలో నువ్వు పెట్టిన వాకీస్లో ఒక్కడు వేయలేకపోయినా దీని మీద బట్టను తెస్తా, సంజా. మోస్ట్లీ ఇలా సెక్యూరిటీ బ్రీచ్ అయినప్పుడు బాంబ్ టైమే 15 minutesకే సెట్ చేసేస్తారు. ఏం చేయాలన్నా ఈ లోపే చేయాలి. కెప్టెన్ మేమిద్దరం లోపలికి వెళ్తున్నాం. రాహుల్ నో, నీకేమైనా పిచ్ పట్టిందా? మై టీమ్ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అంత టైం లేదు కెప్టెన్. నా మాట విని వెళ్ళిపోండి. దీన్ని ఎవరో ఒకరు ఆపాలి. రాహుల్ నో నో. ఐఎమ్ టేకింగ్ చార్జ్. బ్రో వాట్ ఆర్ యూ టాకింగ్? హావ్ యూ లాస్ట్ ఇట్? Have you lost it, Mr. Jack? There are terrorists up there in the building and God knows what kind of bombs they have planted in those fucking walkie-talkies. We have a last chance to end this and you being a selfish dumb fuck who is shitty scared to do his own job. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు భయ్యా. తెలుగులో చెప్తావా? సమయం లేదు మిత్రమా. జాక్ షటర్ క్లోజ్ చేయి. పారిపోనికి ఛాన్స్ ఉంటుంది కదా బ్రో. అదే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, క్లోజ్ చేయి. ఇప్పటిదాకా ఇంకా నుంచి ఈడేసిండు. ఇప్పుడు ముంగడికి వెళ్ళి ఆలేస్తారు. తినమ్మా, లోపలికి వెళ్తే నాదేమవుతుందో. భయ్యా వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, మన దగ్గర ఏవి లేవు. ఇలాంటి టైంలో మన చేతికి ఏది దొరికితే దాన్నే ఆయుధంగా మార్చుకోవాలి. ఏందిదా?
అయిపోయింది, అంతే అయిపోయింది. ఏదో ఒక చేయి బ్రో. బ్రో రే, కాలు వదిరా బాబు. రే రే జాక్ బ్రో. ఉరుకు ఉరుకు. కిందనే ఎంతమంది ఉన్నారంటే పైన ఇంకెంతమంది ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు బ్రో, నేను ఉన్నా కదా. నా టెన్షన్ అంతా నువ్వు అన్నందుకే. నువ్వు ఆలలు కొడతలే, నన్ను కొడుతున్నావు. సరే సరే, ఇప్పటి నుండి నీ మీద చెయ్యి కూడా పడినా, ఓకే? జాక్ జాక్ లైటర్ రా. ఇస్తున్నా. సారీ సారీ బ్రో.
స్టేషన్కి ఏమైంది? సెకండ్ ఫ్లోర్ వాళ్ళు బాంబు పెట్టి పేల్చేశారనుకుంటా బాయ్. ఏయ్ వెళ్ళండి రా, ఎవరెవరు ఉన్నారు అందరు వెళ్ళండి. వాళ్ళిద్దరు నాకు ప్రాణాలతో కావాలి. బ్రో నా వల్ల అయితేలే బ్రో, నేను వెళ్ళిపోతా. కింద గేట్కి లాక్ వేసినాం అనుకుంటున్నావా? గేట్కి లాకే లేదు, కిందలు పైకి వస్తారు అంటే పైన కిందికి వస్తారు. నా వల్ల అయితే లేదు బ్రో, ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోదాం. జాక్, మనం ఈ మిషన్ మధ్యలో ఉన్నాం. ఇప్పుడు కిందికి వెళ్ళిన వాళ్ళే ఉంటారు, పైకి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్తే పైకే, అదే బ్రో బైక్ పోతాం మనము. పై ఫ్లోర్కి జాక్. పరిగెత్తలేవని అనకు, అరే అలసిపోయాను అనకు, తిరిగి చూడకు వెనుకకు, పోవాలి తప్పదు ముందుకు ముందుకు. వెనక నుండి వస్తారు ఆగకు, ముందరనే ఉన్నారు వెళ్ళకు, భయమేస్తది ఇది వినకు, ప్రమాదకరం ఇటు చూడకు చూడకు. బాంబ్ సెటప్ ఎక్కడ? బ్రో గన్ కింద పడి. చాలా చేశావు. ఇప్పుడు చావును చూస్తావు. ఇద్దరు బచ్చానోళ్ళని పంపి నన్ను ఆపుదాం అనుకున్రా. ఇద్దరేనా? నేనే ముగ్గురు. ఆ మూడో వాడెవడో చెప్తే మిమ్మల్ని ప్రశాంతంగా చంపేస్తా. లేకపోతే మీరు చెప్పేదాకా చావని చూపిస్తూనే ఉంటా. చెప్పండి రా, మా గ్యాంగ్లో ఉన్న స్పై ఎవరో చెప్పండి. స్పై ఏంది? మాకేం తెలియదు. చెప్పు బ్రో, నేను ఒక బాంబ్ ఎక్స్పర్ట్ అంతే. చెప్పు చెప్పు బ్రో, ఏదో ఒకటి, నాకు చావాలని లేదు. సార్ కంట్రోల్ ప్యానల్ మొత్తం లాక్ చేసిన. ఇంకో 5 minutesలో బాంబ్స్ అని వెళ్ళిపోతాయి సార్. పక్కానా? సార్ అంతా ప్రాపర్గా చేసిన సార్. ప్లీజ్ సార్ జరే తీయండి సార్. నిజం చెప్పేస్తే ఇట్లనే ఆరాంగా చంపేస్తా. కానీ మీకంటే ముందు నాకు ఆ స్పై ముఖ్యం. నన్ను మోసం చేయాలనుకున్నాడు. చెప్పు, ఓడాడో. నిజంగా మాకు ఏ సంబంధం లేదు. మేము జస్ట్ లొకేషన్ కనుక్కోవడానికి వచ్చామంతే. మీరు చెప్పినా చెప్పకపోయినా వాడిని పట్టుకుని నా చేతులతో చంపేస్తా. అయినా మీతో నాకు ఇంకా పర్లేదు. ఖుదాఫిజ్.
నేనే రా స్పై. మీరు వెళ్ళి బాంబ్ డిఫ్యూజ్ చేయండి. జాక్ పద తొందరగా. బ్రో 2 minutes ఉంది బ్రో, ఏదో ఒకటి చేయి బ్రో. ఇదేంటి ఇట్లా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ఎన్ ఎక్స్ అది కాదు. పేపర్ దొరకలేదు. ఏం చేస్తున్నావు బ్రో? ఉన్న టూల్స్ అన్ని కింద వాడేసినాం కదా, ఇంకేం వెతుకుతున్నావు దాంట్లో? అంటే యూజర్ మాన్యువల్ గైడ్ ఒకటి ఉంటుంది బ్రో. క్లాస్లో ఫస్ట్ డే అది ఒక్కటి ఉంటే చాలన్నారు. అందుకే అది తీసుకొని నెక్స్ట్ డే నుంచి క్లాస్ మానేసిన. అయినా ఏదో కొత్త మోడల్ లాగా ఉంది బ్రో, ఏదో వింతగా. నీ అబ్బా, అసలు నువ్వేం బాంబు ఎక్స్పర్ట్ ఇవరా? నిన్ను నమ్ముకొని ఈడ దాకా వచ్చిన చూడు, నాది తప్పు. నువ్వు అసలు స్క్రూ డ్రైవర్లు కటింగ్ ప్లేయర్లు వేసుకొని తిరుగుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ఒక జియో ఫైబర్ ఎలక్ట్రీషియన్ వల్ల. నాది తప్పు. ఏదో ఒకటి చెయ్యి. రే, బేసిక్ బాంబ్ డిఫ్యూజన్ కూడా రాదారా మీకు? అసలు ఏం ఆపాలనుకుంటారో తెలియదు, ఎందుకు వచ్చిరో తెలియదు. డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారా మీరు? మీ వల్ల మెయిన్ టార్గెట్ని చంపాల్సి వచ్చింది. 1 year నుంచి పనిచేస్తున్న అండర్ కవర్ లెక్క ఒక్కని కూడా ప్రాణాలతో పట్టుకోలేకపోయిన గ్యాంగ్లో. ఛీ, యూజ్లెస్. బేసిక్ అంట. సారీ సార్, కావాలంటే పోలీస్ వాళ్ళకి ఇదంతా మీరే చేశారని చెప్పేస్తాం. క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి. ఈ అవార్డ్స్ రివార్డ్స్ రాత్రికి రాత్రి మీరు నేషనల్ సెన్సేషన్ అయిపోతారు సార్. అవార్డ్స్ మీరు ఉంచుకొని రివార్డ్స్ కొంచెం మాకు ఇవ్వండి సార్. ఆ అవార్డులు రివార్డులు నాకేమొద్దు, మీరే తీసుకోండి. అదేంటి సార్? ఈ మిషన్ కంప్లీట్ చేయడమే నా టాస్క్, అంతేగాని ఈ అవార్డులు రికగ్నిషన్స్ కోసం నేను రాలేదు. ఐ హ్యావ్ టు బి ఎ స్పై ఆల్ మై లైఫ్. అయినా మీ వల్లే వాడిని నా చేతులతో చంపే ఛాన్స్ వచ్చింది. అయినా దిస్ ఈజ్ యువర్ అచీవ్మెంట్, పండగ చేసుకోండి. వస్తున్నా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఓ తెలుగు మీడియానా? మనోడు తెలుగు మీడియమే, నువ్వు చెప్పు బ్రో. యాక్చువల్గా మా టీంలో ఒక 20 members సొఫిస్టికేటెడ్ ఏజెంట్స్ ఉన్నా కూడా మా కెప్టెన్ హ్యారిస్ మమ్మల్ని సెలెక్ట్ చేసింది. ఈ మిషన్ గురించి చెప్పినప్పుడు మా టీంలో ఎవరూ ముందుకు రాలేదు, కానీ మేము చేస్తామని ముందుకు వచ్చాం. యాక్చువల్లీ ఈ మిషన్ కోసం మేము మా బ్లడ్ పెట్టాం, కష్టాలు పడ్డాం, ఎన్నో లాసెస్ ఎదుర్కొన్నాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2,43,506 రూపాయలు నా డ్రోన్. ఓ సిటీలో ఎంతో మంది బాంబ్ ఎక్స్పర్ట్లు చేతగాక పని రాక బాంబ్ స్పెల్లింగ్ ఏ బీ ముందు వస్తే తెలియక జోబ్లో యూజర్ మాన్యువల్ పెట్టుకొని తిరుగుతుంటారు. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్ని అసలు ఏ స్పై హెల్ప్ లేకుండా చేయడం చాలా కష్టం. మేడం వస్తున్నా. అసలు ఈ మిషన్ మీరు ఎలా కంప్లీట్ చేశారు? ఈ కథ తెలియాలంటే ముందు మా దేవర్ కథ తెలియాలి.